యోబు గారి స్నేహితులు యోబు గారిని అన్న మాటలు అందులో ఎంతవరకు వాస్తవం ఉంది అన్నది గత వారం మనమందరం కూడా నేర్చుకున్నాము. ఇక ఈరోజు మరొక అద్భుతమైన అంశాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. ఈరోజు మనం నేర్చుకునే ఆ అంశము టైటిల్ ఏంటి అన్నప్పుడు, నీ ఇల్లును చక్కబెట్టుకోవడం ఎలా అనే ఒక అద్భుతమైన అంశాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. మరలా చెబుతున్నాను, నీ ఇల్లును చక్కబెట్టుకోవడం ఎలా అనే ఒక అద్భుతమైన అంశాన్ని బైబిల్లో నుండి ఆలోచన చేద్దాము. ఎందుకంటే మనం ఏ టైటిల్ తీసుకున్నా దానికి ఖచ్చితంగా వాక్యాధారం అనేది ఖచ్చితంగా దానికి ఉంటుంది. కాబట్టి మరి ఇల్లును చక్కబెట్టుకోవడం ఎలా అన్నది మనమందరం కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇప్పుడు కూడా మనం ఎందుకు బైబిల్ చదువుతున్నామో, బైబిల్ ఎందుకు చదవాలి, బైబిల్ ఎందుకు నేర్చుకోవాలి అన్నప్పుడు, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని వాటిని పరిశోధించుడి అన్నాడు యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 5:39 లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదు అని వాటిని పరిశోధించుడి, పరిశీలించండి అన్నాడు. పరిశీలన అంటే, పరిశోధన అంటే రీసెర్చ్ అంటారు. ఇప్పుడు ఏదన్నా మర్డర్ ఏదైనా జరిగినప్పుడు పోలీసు వారు కానివ్వండి, వాళ్ళు ఏమంటారంటే కేసును రీసెర్చ్ చేస్తున్నామండి అంటారు. అంటే వెతకటం. అలాగే ఈ రీసెర్చ్ అన్న పదము బైబిల్ చదవడానికి ఉపయోగించాడు. ఎందుకయ్యా బైబిల్ చదవాలి అన్నప్పుడు, నిత్య జీవము, లేఖనములో మీకు నిత్య జీవము కలది అంటున్నాడు. కాబట్టి మరి ఇల్లును చక్కబెట్టుకోవటం ఎలా అన్నది ఆలోచిద్దాము. ఇంతకు ఎవరితో చెప్పారు, మరి ఈ మాట ఎక్కడ రాయబడింది అన్నప్పుడు అండి, బైబిల్లో నుండి రాజుల రెండవ గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా. ఏ దినములలో? ఆ దినములు అంటే అమ్మా ఏందమ్మా? ఆ దినములలో అంటే హిజ్కియా గారు పరిపాలిస్తున్న దినములలో, రాజైన హిజ్కియా గారు పరిపాలిస్తున్న దినములలో మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమొగుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. చాలా జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. టైం మీద మనసు పెట్టుకోకండి, వాక్యం మీద మనసు పెట్టుకోండి. మంచిది. ఏమంటున్నాడు అంటే, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనపడుతున్నారు. ఒకరేమో ప్రవక్త, ఆయన పేరు యెషయా గారు. ఈయన ఎవరు అంటే, ఈయన కూడా రాజకుమారుడు. గుర్తుపెట్టుకోండి, చాలా యెషయా గారి భార్య గురించి చెప్పినప్పుడు ఈయన ఎవరు అన్నప్పుడు, ఈయన కూడా ఒక రాజకుమారుడు, రాజు కాలేదు కానీ ప్రవక్తగా మారాడు. రైట్. రెండో వ్యక్తి ఎవరు ఉన్నప్పుడు, రాజైన హిజ్కియా గారు యూదులను పరిపాలిస్తున్న, దక్షిణ రాజ్యాన్ని పరిపాలిస్తున్న మహారాజు ఎవరైనా అయినప్పుడు హిజ్కియా గారు. ఇద్దరు వ్యక్తులు ఇక్కడ మనకు కనబడుతున్నారు. ఇప్పుడు ప్రవక్త వచ్చాడు. ఎవరి దగ్గరకు వచ్చాడు? ప్రవక్త హిజ్కియా గారి దగ్గరకు వచ్చాడు. ఎందుకంటేనండి, ప్రవక్త వచ్చి చెబుతున్నాడు, రెండు విషయాలు చెబుతున్నాడు. ఒకటి, నీవు మరణమగుచున్నావు. రెండవది ఏమంటున్నాడు అంటే, ఇదిగో నీ ఇల్లును చక్కబెట్టుకొనుము, నీవు బ్రతకవు, నీవు మరణమగుచున్నావు గనక నీ ఇల్లును చక్కబెట్టుకో అని చెప్పడానికి ఇదిగో దేవుని ప్రవక్త యెషయా గారు రాజైన హిజ్కియా గారి దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే, ఆ రోజుల్లో ప్రవక్తలు వస్తున్నారు అంటే జనాలు భయపడేవాళ్ళు. ఎందుకు భయపడేవాళ్ళు?
ఎందుకంటేనండి దేశాన్ని పరిపాలించే ఆ పరిపాలన మొట్టమొదటి క్యాడర్లో ఉన్నది రాజు అయితే, రెండో క్యాడర్లో ఉన్నది ఎవరంటే సైన్యాధిపతి. రెండో క్యాడర్లో ఉన్నది సైన్యాధిపతి, మొదటి క్యాడర్లో ఉన్నది రాజు. అయితే వీళ్ళు ఎవరికి భయపడతారంటే ప్రవక్తలకు భయపడతారు, ప్రవక్తలకు భయపడతారు. ఎందుకంటేనండి ప్రవక్త వస్తున్నాడు అంటే మంచి వార్తతో వస్తున్నాడా, ఇదిగో కీడు ఏమైనా తీసుకొని వస్తున్నాడా, ఏమైనా కీడు రాబోతుందని చెప్పడానికి వస్తున్నాడా, లేదంటే మంచి జరగబోతుందని చెప్పడానికి వస్తున్నాడా అని ప్రవక్త వచ్చాడు అంటే ఆ రోజుల్లో జనాలు భయపడేటోళ్ళు, ఇశ్రాయేలు ప్రజలు భయపడేవాళ్ళు. ఎందుకంటేనండి అంత ఈజీగా అంత మామూలుగా రారు ప్రవక్తలు, అంత నార్మల్గా ప్రవక్తలు రారు. ఇప్పుడు ఒక ప్రధానమంత్రి, ఒక ప్రైమ్ మినిస్టర్ రావాలి అంటే ప్రధానమైన పని ఉండాలి. అంతేగాని ఇక్కడ ఈ రోడ్డు రిబ్బన్ కట్టింగ్ ప్రధానమంత్రి రాడు. అలాగే ఒక ముఖ్యమంత్రి రావాలి అంటే ముఖ్యమైన పని ఉంటేనే ముఖ్యమంత్రి వస్తాడు. అలాగే ప్రధానమైన కారణం ఉంటేనే ప్రవక్తలు వస్తారు. ఇప్పుడు ప్రవక్తలు వచ్చాడంటే రెండు విషయాలు, ఒకటి ఏంటంటే ఇదిగో మీరు జాగ్రత్తగా బ్రతకండి అని చెప్పడానికైనా వస్తాడు, లేదంటే మీరు జాగ్రత్తగా బ్రతకటం లేదు గనక భవిష్యత్తులో మీ మీదికి ఇదిగో ఇది రాబోతుంది అని చెప్పడానికి ఈ రెండు కారణాలతో ప్రవక్తలు ఆనాడు వచ్చేవారు. అందుకే ప్రవక్తలు వస్తున్నారు అంటే ఆనాడున్న జనాంగము భయపడేవారు. ఒకరోజు సమూయేలు గారు వచ్చారు. సమూయేలు గారు వచ్చినప్పుడు ఏమంటున్నారో మళ్ళీ ఇక్కడికి వద్దాం మనం అందరం కూడా. సమూయేలు మొదటి గ్రంథము, మళ్ళీ ఇక్కడికి వద్దాం అందరం కూడా. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 16:4. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి ఒక ప్రవక్త వస్తున్నాడు అంటే ఇదిగో ఏదో చెప్పడానికి వస్తున్నాడు, మాకేదో భవిష్యత్తులో రాబోతుందని చెప్పడానికి వస్తున్నాడా, లేదంటే మాకేదైనా మంచి జరుగుతుందని చెప్పడానికి వస్తున్నాడా అని భయపడిపోయేవారు. ప్రవక్త వస్తున్నాడు అంటే భయపడి ఏమని అడుగుతున్నారు, అయ్యా సమాధానముగా వచ్చుచున్నావా అని అడగగా, అడగగా. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఇక్కడ మనం చూడగలిగితే ఆ రోజు కూడా యెషయ ప్రవక్త ఆ రోజు రాజు దగ్గరికి వెళ్ళాడంటే ఏ కారణంతో వెళ్ళాడు ఆయన, అసలు రాజు దగ్గరికి ఆయన ఎందుకు వచ్చాడు రాజు దగ్గరికి అన్నప్పుడు అంటే మరి మనం చదివాం కదా ఎందుకు వచ్చాడు. నీవు ఇదిగో నీకు మరణకరమైన రోగం వచ్చింది, నువ్వు బ్రతకవు అని చెప్పడానికి వచ్చాడా, లేదంటే నీ ఇల్లును చక్కబెట్టుకోమని చెప్పడానికి వచ్చాడా? అసలు ఆయనకు వచ్చిన రోగం ఏంటమ్మా? ఆయనకు వచ్చిన రోగం ఏంటి? మరణకరమైన రోగం వచ్చిందంటే అది ఖచ్చితంగా చంపి తీసుకెళ్తుంది. అది ఏదన్నా కానివ్వండి, అది గుండెపోటు కావచ్చు, అది క్యాన్సర్ కావచ్చు, అది ఏదైనా కానివ్వండి. రోగం ఎందుకు వచ్చిందయ్యా అంటే మనిషిని తీసుకొని వెళ్ళిపోవడానికి రోగం వచ్చింది. అంటే రోగం అంటే ఏంటంటే మనిషిని చంపేది, మనల్ని మన చావును కొని తీసుకొని వెళ్ళేది రోగము. అందుకే ఇక్కడ అంటున్నాడు మరణకరమైన రోగము నీకు కలిగింది అని చెప్పడానికి వచ్చాడా, లేదంటే నీ ఇల్లును చక్కబెట్టుకోమని చెప్పడానికి వచ్చాడు? అసలు ఎందుకు వచ్చాడు అని మనం ఆలోచన చేయగలిగితే నువ్వు చనిపోతున్నావు అని చెప్పడానికైతే కాదు. కానీ రెండవది ఏంటంటే ఇదిగో నీ ఇల్లును చక్కబెట్టుకోనము. అంటే ఎందుకు వచ్చాడు అంటే నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పడానికి ఒక యెషయ ప్రవక్త హిజ్కియా రాజు దగ్గరికి వచ్చాడు. ఇంకా ఎప్పుడైతే చెప్పాడో చెప్పగానేనండి ఏం జరిగింది అన్నప్పుడు 2వ వచనం మనం చూడగలిగితే 2వ వచనం చదవన్నమాట. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా
సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఇప్పుడు ప్రవక్త వచ్చి అంటున్నాడు, నీ ఇల్లును చక్కబెట్టుకోనము అని చెబుతున్నాడు. మరి అప్పుడు వెంటనే యెషయా గారు ఏమడగాలమ్మా? మరి హిజ్కియా గారు ఏమడగాలి? హిజ్కియా గారు అయ్యా, నా ఇంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? నా ఇంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అని ఏమైనా అడిగాడా? అడగలేదు. కానీ వెంటనే నేను ఏం చేస్తున్నాడు అన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి ప్రార్థన. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అమ్మా? ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఇల్లు చక్కబెట్టుకోమని, ఇల్లు చక్కదిద్దుకోవడానికి ప్రార్థన చేస్తున్నాడా? లేదంటే ఆయుష్కాలము పొడిగించి నన్ను బ్రతికించమని ప్రార్థన చేస్తున్నాడా? ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఏమో అయ్యా, ప్రవక్త వచ్చి నా ఇల్లును చక్కబెట్టుకోమంటున్నాడు, నా ఇల్లును చక్కదిద్దయ్యా అని ఏమైనా ప్రార్థన చేస్తున్నాడా? నన్ను బ్రతికించు, నాకు ఆయుష్కాలం పొడిగించుమని ఏమన్నా ప్రార్థన చేస్తున్నాడా? ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అంటే, ఇదిగో అయ్యా నన్ను బ్రతికించు, నాకు ఆయుష్కాలం పొడిగించు అని కన్నీళ్లు విడిచి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. చాలామంది మనం అనుకోవచ్చు, వాళ్ళ పరిస్థితి చూస్తే ఇక ఈయన బ్రతకడు అనుకుంటాం, మనం ఇక ఈయన చనిపోతాడు, ఈయన బ్రతకడు అనుకుంటాం. కానీ వాళ్ళు మరలా బాగుపడి బ్రతుకుతారు వాళ్ళు. అందుకే కొందరు ప్రాణమును గురించి ఆశ విడిచినను మరలా బ్రతుకుదురు అని యోబు గ్రంథంలో రాయబడింది. ఎందుకంటేనండి, మరణము తప్పించుట డాక్టర్ వశములో లేదు, దేవుని వశములో ఉంది. డాక్టర్ కూడా తప్పించలేడు మరణాన్ని, దేవుడు తప్పించాలి. కాబట్టి ఈయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు అన్నప్పుడు, అయ్యా నా ఇల్లును చక్కదిద్దని ప్రార్థన చేయటం లేదు, నన్ను బ్రతికించు, నాకు ఆయుష్కాలాన్ని పొడిగించు అని ప్రార్థన చేశాడు. అది ఎలా చెప్పగలం అన్నప్పుడు 6వ వచనం మనం చదువుకుందాము. 6వ వచనం మనం ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నీకిచ్చేదను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నీకు ఇచ్చేదను. అంటే ఎంత ఆయుష్ ఇచ్చాడు? ఎంత ఇచ్చాడు? 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఏమని ప్రార్థన చేశాడు? ఇల్లు చక్కబెట్టమనైతే కాదు, కానీ నన్ను బ్రతికించు, నన్ను ఇదిగో ఒకసారి నా ట్రాక్ రికార్డు చూడు. అంత ఈజీగా పెంచలేదండి. 15 సంవత్సరాల ఆయుష్కాలము దేవుడు అంత ఈజీగా పెంచలేదు. ఎందుకంటే ఒక మనిషి బ్రతకాలి అంటే దేవుడు అతన్ని ట్రాక్ రికార్డును చూస్తాడు. మరి బ్రతికాడు, ఇప్పటి వరకు నా కొరకేమైనా బతికాడా? నా కొరకేమైనా టైం ఇచ్చాడా? నా కొరకేమైనా కష్టార్జితాన్ని ఖర్చు పెట్టాడా? నా కొరకేమైనా చేశాడా? ఇవన్నీ కూడా దేవుడు పరిగణలోనికి తీసుకుంటాడు. అప్పుడు చూస్తాడు, పెంచాలా వద్దా, ఒకవేళ పెంచితే నా కొరకు బతుకుతాడా, యథార్థంగా బ్రతుకుతాడా? అప్పుడండి ఆ హిజ్కియా గారి యొక్క ట్రాక్ రికార్డు చూశాడు. ఓకే అని ఏం చేశాడంటే 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని హిజ్కియా గారికి దేవుడు పొడిగించాడు. అంటే ఇప్పుడు ఏమని ప్రార్థన చేశాడంటే, ఇల్లు చక్కబెట్టమని అయితే ప్రార్థన చేయలేదు, కానీ నన్ను బ్రతికించు, ఒకవేళ నన్ను బ్రతికిస్తే నేను యథార్థంగా బ్రతుకుతానయ్యా అని ఆయన ప్రార్థన చేశాడు. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇక మరి ఈ 15 సంవత్సరాల ఆయుష్కాలం కూడా ఎలా బ్రతికాడు అన్నప్పుడు దయచేసి అందరం కూడా రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయము అందరం కూడా దయచేసి 3వ వచనం నుండి మనం అందరం చదువుకుందాం. ఉన్నత స్థలములు కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేయించిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలు నెహుష్టాను అను పేరు పెట్టి దానికి ధూపము వేయుచు వచ్చియుండిరి. అతడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజులలో అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమానమైన వాడు ఒక్కడునూ లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండెను.
అంటే ఈ హిజ్కియా రాజు ఎలా బ్రతికాడు అయ్యా అంటే ఆయన పొడిగించిన ఆయుష్కాలం అంతా కూడానండి యథార్థంగా బ్రతికాడు. ఒక దావీదు బ్రతికినట్టుగా బ్రతికాడు. ఇంకొకటి ఏంటంటే అండి, మోషే ఏవైతే రాజులకు ఆజ్ఞాపించాడో వాటన్నిటి ప్రకారంగా బ్రతికాడు. అంటే ఎలా బ్రతికాడంటే మంచిగా బ్రతికాడు. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే మంచిగా బ్రతికాడు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఏం జరిగింది మనం ఆలోచన చేయగలిగితే మరలా రాజుల రెండవ గ్రంథము 20వ అధ్యాయము 21వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజాయేను. ఆ తర్వాత ఏవైతే 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని దేవుడు పొడిగించాడో ఆయుష్కాలం అంతా కూడా ఆయన యథార్థంగా బ్రతికాడు. ఆ తర్వాత ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఎవరు రాజయ్యారు? ఆయన కుమారుడైన మనష్షే రాజయ్యాడు. ఇప్పుడు మనము ఆలోచన చేయగలిగితే ప్రవక్త గారు ఏం చెప్పారు అన్నప్పుడు అండి, ప్రవక్త ఏం చెప్పాడంటే, ఇదిగో నీ ఇల్లును చక్కబెట్టుకో అనగానే మనలోకి ఏమర్థమైందంటే మన ఇల్లును చక్కగా కట్టుకోవాలని మనకు అర్థమైపోయింది. అందుకే మీరు ఆలోచించండి, ఖచ్చితంగా వాస్తు ప్రకారం కట్టుకుంటారా కట్టుకోమ్మా? అమ్మ కట్టుకోమ్మా. కిచెన్ రూమ్ ఎట్టుంటుందమ్మా? ఎవరి కిచెన్ అయినా చూడండి, ఎక్కడ ఉంటుందమ్మా? ఈస్ట్ ఫేసింగ్ ఉంటుందా ఉండదమ్మా? అమ్మా కిచెన్ ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది, బోర్ ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది. ఏందయ్యా బోరు ఇటేసుకుంటే తప్పేందంటే ఇట్లకెళ్ళి ఇట్లా పైకి వెళ్ళకూడదట. నీకు పైకి వెళ్ళటం ముఖ్యమా, ఆ రూట్ ఈ రూట్కి వెళ్ళటం ముఖ్యమా? ఏందంటే నువ్వు ఏ రూట్లో అయినా ప్రయాణం చేయొచ్చు, కానీ నీళ్లు మాత్రం ఆ రూట్లో వెళ్ళకూడదు. డబ్బులుండే బీరువా ఈ మూలకు ఉండకూడదు. అవునా కాదా? మీరు ఏమనుకోనంటే ఒక విషయం చెప్తాను. ఒక ఇల్లు చూడడానికి వెళ్ళాను. బాత్రూంలో వెళ్ళి చూస్తే ఆ బేసిన్ ఏమో అటు తిరిగి పెట్టాడు. ఇటు తిరిగి పెడితే బాగుండేది. నేను ఆయన పిలిచి చెప్పాను, ఇటు తిరిగి పెట్టాయి బాగుంటే వాస్తు అయ్య గారు అన్నాడు. నేనన్నాడు, వాడు మరి ఆ చెంబు పట్టుకొని పోయేటాడు ఎక్కడ వాస్తు పాటిస్తాడు? ఆడు చెంబు పట్టుకొని పోయేటాడు ఏమైనా వాస్తు పాటిస్తాడా? అట్లా పెట్టకూడదు అయ్యగాడు అంటున్నా. కాబట్టి ఇల్లును చక్కబెట్టుకోమంటే మనం ఆలోచన చేయగలిగితే మనం ఇల్లు మంచిగా కట్టుకుంటున్నాం. ఒక దగ్గర మీకు చెప్పే ఉంటాను, మళ్ళీ చెబుతున్నాను. భార్యాభర్తల మధ్య గొడవ అయింది. ఈయన పాడును ఒకటి వీకాడు, ఆమె తల గోడకు తగిలి చనిపోయింది. ఈలోపు ఒక ఆయన పిలుచుకొని వచ్చిన తర్వాత ఆయన మొత్తం ఇల్లంతా సెర్చ్ చేశాడు. అటు చూశాడు, ఇటు చూశాడు. చూసిన తర్వాత ఆయన అన్నాడు, ఇదిగో ఇక్కడ ఈ గోడ కట్టడం వల్ల నీ భార్య చనిపోయింది, నువ్వు కొట్టడం వల్ల కాదని ఆయన అన్నాడు. ఇక్కడ ఈ గోడ ఉంది కదా, ఇక్కడ ఈ గోడ కట్టడం వల్ల నీ భార్య చనిపోయింది, నువ్వు కొట్టడం వల్ల కాదు. నువ్వు కొట్టింది మంచిదే అంటే ఇప్పుడు ఎందుకు చనిపోయింది? అక్కడ ఏముండకూడదు? వాస్తు ప్రకారంగా అక్కడ గోడ ఉండకూడదు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే వీళ్ళు వచ్చారనుకోండి, మన ఇంట్లో జామ చెట్లు ఉన్నా, మన ఇంట్లో కొబ్బరి చెట్లు ఉన్నా, ఇది తీసేయాలంటాడు ముందు, అది తీసేయాలంటాడు ముందు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉండదు. వాళ్ళ ఇంట్లో ఏదైతే ఉండదో అవన్నీ మన ఇంట్లో ఉన్నాయనుకోండి, అవి తీసేయమంటారు. వీళ్ళు ఎక్కడ దీన్ని బాగా ఆరోగ్యంగా ఉంటారేమో అని. అందుకే ఇవన్నీ ఏమి నమ్మకండి. దేవుని కొరకు బ్రతుకుతున్న మనకి ఇవన్నీ అవసరం లేదు. మా ఇంట్లో బోర్ ఉంటుందమ్మా, మా ఇంట్లో అసలు ఇటు ఉండాలి బోరు, మా ఇంట్లో ఇటు ఉంటుంది బోరు, ఇటు ఉండాలి బోరు, ఇటు ఉంటుంది మా ఇంట్లో బోరు. ఇటు నుంచి ఇటే ఎక్కిచ్చాను నేను, ఏమైంది హాయిగా ఉన్నాం. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇల్లును చక్కబెట్టుకోమనగానే మనము ఇవన్నీ పాటిస్తాం. అలాగని పాటించొద్దు అనే ఒక పద్ధతి ఏంటంటే, ఈస్ట్ సైడ్ ఉంటే ఆ కిటికీలు కానివ్వండి, ఆ విండోస్ కానివ్వండి, ఆ సూర్యుని కిరణాలు అవి ఇంట్లో పట్టడం వల్ల ఇంట్లో ఉన్న బ్యాక్టీరియా చనిపోవటం, ఒక పద్ధతి ప్రకారంగా కట్టుకోవటం ఏదైనా ఒక పద్ధతి. ఇప్పుడు అన్నం తింటున్నామంటే వాస్తు ప్రకారం తింటున్నాం అని అర్థం, బట్టలు వేసుకుంటున్నామంటే వాస్తు ప్రకారం వేసుకుంటున్నాం అని అర్థం. కాబట్టి ఇక్కడ హిజ్కియా గారు అంటున్నారు, నీ ఇల్లును చక్కబెట్టుకోమంటే దాని అర్థం ఏంటంటే, దాని అర్థం ఏంటంటే నీ కుటుంబము జాగ్రత్త అని చెప్పాడు. ఇల్లంటే ఆయన ఏదో కట్టుకున్న ఇల్లు గురించి కాదండి.
హిజ్కియా గారు కట్టుకున్న ఆ గోడలతో కట్టుకున్న ఇటుకలతో కట్టుకున్న సిమెంట్ బ్రిక్స్తో కట్టుకున్న ఇల్లు గురించి కాదు ఆయన చెప్పేది. నీ కుటుంబము జాగ్రత్త, నీ కుటుంబము జాగ్రత్త. ఎందుకంటే ఇప్పుడు మనష్షే ఏమయ్యాడమ్మా? రాజయ్యాడు. మనష్షే రాజయ్యాడు. ఇప్పుడు రాజైన తర్వాత ఏం జరిగింది? 21వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం అందరం కూడా చదువుకుందాం. 12 ఏండ్ల వాడై యెరూషలేములో 75 సంవత్సరములు ఏలెనో. అతని తల్లి పేరు హెప్సిబా. ఎన్ని సంవత్సరాలు ఏలాడట ఇతను? ఎన్ని సంవత్సరాలట? దావీదు గారు 40, సౌలు గారు 40, సొలొమోను గారు 40, మనష్షే ఎన్ని సంవత్సరాలు ఏడాడట? 52 సంవత్సరాలు. 52 సంవత్సరాలు ఏలాడు. తర్వాత అతని తల్లి పేరు హెప్సిబా. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలీల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములను చేసినట్టు హేయ క్రియలు చేయుచు వచ్చెను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఈయన బ్రతికిన విధానం చూస్తే, ఇదిగో ఈయన అసలు హిజ్కియా గారు భక్తుడైన హిజ్కియా గారికి పుట్టాడా అన్న డౌట్ వస్తుంది మనకు. ఎందుకంటేనండి అంత చెడ్డగా బ్రతికాడు, అంత భయంకరంగా బ్రతికాడు, అంత భయంకర. దేవుడు వెళ్ళగొట్టాడు కదండి కానాను దేశంలో 7 జాతుల వారు, పెరిజ్జీలు, యోబుసీలు, అమోనీలు, వీళ్ళు ఉండే కదా. ఈ 7 జాతుల వారు ఏవైతే ఆచారాలు ఉన్నాయో ఆ ఆచారాలు ఇదిగో అవి పాటిస్తున్నాడు. ఏం జరిగింది? 3వ వచనం నుండి మనం చదువుకుందాము. ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించెను. బయలు దేవతకు బలిపీఠములు కట్టించి ఇశ్రాయేలు రాజైన ఆహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించుచుండెను. మరియు నా నామము ఉంచుదునని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవా మందిరమందు బలిపీఠము కట్టించెను. మరియు యెహోవా మందిరమునకున్న 2 సాలలలో ఆకాశ సమూహములకును అతడు బలిపీఠములు కట్టించెను. అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునములను వాడుక చేసి యక్షినిగాండ్రతోనూ సోదెగాళ్లతోనూ సాంగత్యము చేసెను. ఈ ప్రకారము యెహోవా దృష్టికి బహు చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను. ఎంత భయంకరంగా, ఎంత చెడుతనంగా బ్రతుకుతున్నాడో చూడండి ఒక మనష్షే రాజు. ఇదే మాట మరొక దగ్గర ఏమనుందో చూడండమ్మా. అదే దినవృత్తాంతముల, మళ్ళీ ఇక్కడికి త్వరగద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చదువుకుందాము. 6వ వచనం నుండి, బెన్హినోము లోయ యందు అతడు తన కుమారులను అగ్నిగుండము దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కరుణాపిచాచములతోనూ సోదెగాన్లతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహు చెడుతనము నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను. చాలా కాలం క్రితము ఒక ఆయన నాకు ఫోన్ చేసి, అయ్యగారు ఏ రోజు మంచి రోజు చెప్పండి అనేటోడు. అమ్మా బాగా వినండి. ఇప్పుడు ఏం చెప్పాలమ్మా మంచి రోజు అంటే? ఏం చెప్పాలమ్మా? మంచి రోజు చెప్పండి అంటే ఏం చెప్పండి. ఇప్పటికీ మన దాంట్లో ఉంటారు, మంగళవారం ప్రయాణాలు మంచిది కాదని, శుక్రవారం బయటికి వెళ్తే మంచిది కాదని. ఇప్పటికీ ఈ బ్యాచ్ ఇంకా ఉంటుంది. అయితే అయ్యగారు మంచి రోజు చెప్పండి, మా కూతురు మ్యారేజ్ మంచి రోజు చెప్పండి అంటే నన్ను పీడించేవాడు. 10 సార్లు ఫోన్ చేసేవాడు. నేనేం చేసేదంటే తెలుసా అమ్మా? ఏం చేసేదంటే వంట మాస్టర్కి ఫోన్ చేసేది. వంట మాస్టర్ ఉంటుంది కదమ్మా, వంట మాస్టర్లకు ఫోన్ చేసేది. వాళ్ళ దగ్గర వంటలు ఉన్నాయంటే అది మంచి రోజు. వంటలు ఉన్నాయంటే అది మంచి రోజు. వంటలు లేవంటే అయ్యగారు ఈరోజు ఖాళీ అండి, ఈరోజు లేవండి, ఈ నెలలో ఎన్ని ఎక్కడెక్కడికి వంటలు ఉన్నాయి చెప్పనేటో. ఈ నెలలో నీ లిస్ట్ చెప్పు, నీ వంటల లిస్ట్ చెప్పు. ఎందుకంటే మంచి వంటగాడు కాబట్టి ఆయన అన్నీ బుక్ అయిపోయాయి. మ్యారేజ్కి ఏ రోజు మ్యారేజ్ ఉందో అవన్నీ బుక్ అయిపోయేవి. ఆ డేట్లన్నీ తీసుకుంటాం. ఇవన్నీ ఉన్నాయటండి,
ఇక ఇవన్నీ ఉన్నాయి. మరి ఏం చేయమంటారు? ఒక 10 సార్లు 20 సార్లు ఫోన్ చేసి అయ్యగారు ఏ రోజు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఒక హిజ్కియా కడుపులో పుట్టిన ఒక మనష్షే రాజు చెడ్డగా బ్రతికాడు. ఎంత చెడ్డగా బ్రతికాడంటే ఇదిగోనండి, ఆయన ఒక జనాంగమునే దేవుణ్ణి విడిచిపెట్టేటట్లుగా చేసి బయలుదేవతలను పూజించేటట్లుగా మలచి, ఇదిగోనండి దేవునికి కోపము పుట్టించే విధముగా ఒక మనష్షే రాజు అంత చెడ్డగా బ్రతికాడు. అందుకే దేవుడు భవిష్యత్ జ్ఞాని ఆయన. ఆయన ఎవరు అంటే ఆయన మహాభవిష్యత్ జ్ఞాని ఆయన. అందుకే ముందు జాగ్రత్తగా ఒక ప్రవక్తను యెషయా గారిని హిజ్కియా గారి దగ్గరికి వెళ్ళి చెప్పాడండి, ఇదిగో నీ ఇల్లును చక్కబెట్టుకో. అంటే ఆయన ఏమనుకున్నాడు అంటే ఆయన ఆరోగ్యం కొరకు ప్రార్థించాడు, కానీ తన కుటుంబాన్ని పట్టించుకోలేదు. ఇక్కడున్న మనం అందరం కావచ్చు, నేను భక్తుణ్ణి, నేను భక్తురాలను, నేను కరెక్ట్గానే ఉన్నాను, నేను హాయిగా ఉన్నాను, నేను దేవుల్లో ఉన్నాను, నేను భక్తిగా ఉన్నానని ఒకవేళ మనం అనుకోవచ్చు. కానీ మరి నీ కుటుంబ పరిస్థితి ఏంటి? నీ పిల్లల పరిస్థితి ఏంటి? నీ భార్య పరిస్థితి ఏంటి? నీ భర్త పరిస్థితి ఏంటి? మీ పరిస్థితి ఏంటి? మీరు ఒక్కరే భక్తిగా ఉంటే సరిపోదు, నీ కుటుంబము కూడా భక్తిగా ఉండాలి. ఒకవేళ మీ కుటుంబం భక్తిగా లేకపోతే మీ కుటుంబం యొక్క భవిష్యత్తు అంధకారముగా మారబోతుంది. అందుకే ముందు జాగ్రత్తగా దేవుడు వెళ్ళి చెప్పమన్నాడండి, హిజ్కియా నీ ఇల్లును చక్కబెట్టుకో అంటే సరిగ్గా కుమారుని పట్టించుకోలేదు. ఆ తర్వాతనండి ఎంత ఘోరం జరిగిపోవాలో అంత ఘోరం జరిగిపోయింది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మనమే మందిరానికి వస్తున్నాము, మనమే భక్తిగా ఉంటున్నాము, మనమే దేవునిలో ఉంటున్నాము, నేనే అనుకుంటున్నాం. కానీ నీ కుటుంబ పరిస్థితి ఏంటి? ఎందుకంటే మనం ఉంటే సరిపోదు, ఇదిగో నీ కుటుంబం వల్ల భవిష్యత్తులో అంధకారం రాబోతుందేమో. అందుకే నీ ఇల్లును చక్కబెట్టుకోమని హిజ్కియా గారికి వెళ్ళి యెషయా గారు చెబుతున్నారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఒకవేళ మీ కుటుంబంలో మీరు ఒక్కరే మారిపోయారు, మీరు ఒక్కరే భక్తిగా ఉన్నారనుకోండి, అయితే ఒక కొర్నేలు గారి లాగా మీ కుటుంబాన్ని రక్షించుకోండి. ఒకవేళ మీ కుటుంబంలో ఒక భార్యగా మీరే రక్షించబడ్డారు, మీరే కరెక్ట్గా ఉన్నారనుకోండి, అయితే ఒక లూది అమ్మగారి లాగా మీ కుటుంబాన్ని మీరు రక్షించుకోండి. ఆయన ఆయుష్కాలాన్ని పెంచుకున్నాడు, కానీ కుటుంబాన్ని పట్టించుకోలేదు. నేను భక్తిగా ఉన్నాను, నేనే కరెక్ట్గా, నేను భయంతో భక్తితో బ్రతుకుతున్నాను అనుకున్నాడు, కానీ కుటుంబాన్ని పట్టించుకోలేదు. జరగవలసిన ఘోరం జరిగిపోయింది. ఇశ్రాయేలీలందరూ బయలును పూజించే విధంగా, దేవునికి కోపం పుట్టించే విధంగా ఒక మనిషే చెడుతనము జరిగించాడు. అందుకేనండి భయంకరమైన శిక్ష మరి ఆ మనిషి మీదకి రావటము. ఆ తర్వాత బబులోను చెరకు వెళ్ళిపోతాడు, అక్కడ మారు మనసు పొందుకొని అందుకే ఆయన ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడంటే 52 సంవత్సరాలు పరిపాలించాడు. నువ్వు గుడికి వెళ్తున్నావు, మరి మీరు వెళ్తున్నారు, సరే డ్యూటీకి వెళ్ళారు, ఓకే. కానీ మన ఇంట్లో ఉన్న మన పిల్లల సంగతి ఏంటి? మన ఇంట్లో ఉన్న వారి సంగతి ఏంటి? మనం ఒక్కరం భక్తిగా ఉంటే సరిపోదు, మీ కుటుంబాన్ని కట్టుకోండి, మీ ఇల్లును మీరు చక్కబెట్టుకోండి. చివరిగా అపోస్తులైన పౌలు గారు అది 21వ అధ్యాయం ముందుగా చదువుకొని ముందుకెళ్దాం. 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము, దయచేసి 11వ వచనాన్ని మనం చదువుకుందాం. 11వ వచనం, యూదా రాజు అయిన మనష్షే ఈ హేయమైన కార్యములను చేసి తనకు ముందున్న అమోరీయులను మించిన చెడు నడత కనపరిచి తాను పెట్టుకొనిన విగ్రహముల వలన యూదావారు పాపము చేయుటకు కారకుడాయెను. ఆయన బాగానే బ్రతికాడు దేవుని కొరకు, 15 సంవత్సరాలు ఆయుష్కాలము పొడిగించే విధంగా గొప్పగా బ్రతికాడు. కానీ మరి నీ పిల్లల సంగతి ఏంటి? హిజ్కియా ఇదిగో ఆయన భవిష్యత్ ఎరిగిన దేవుడు
నీ ఇల్లును చక్కబెట్టుకోమన్నాడు, కానీ ఆయుష్కాలను పెంచుకున్నాడు, ఆయన బతికాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఇదిగోనండి, ఇశ్రాయేలీలు పాపము చేయుటకు కారకుడయ్యాడు ఒక మనిషే రాజు. అందుకే మనం ఆలోచన చేయగలిగితే ఒక మీరే భక్తిగా ఉంటే సరిపోదు, ఒక మీరే దేవుని మందిరానికి వస్తే సరిపోదు. ఒకవేళ మీ ఇంట్లో ఎవ్వరు ఖాళీగా ఉన్నా ఖచ్చితంగా దేవుని మందిరానికి తీసుకొని రండి. మీ కుటుంబాలను మీరు కట్టుకోండి. మా ఇంట్లో వార్నింగ్ ఇస్తా, ఎవడైనా చర్చికి పోకపోతే మాత్రం అన్నం పెట్టేది లేదా. ఎక్కడ కనపండి, మీరు ఏ చర్చి కనపండి, చర్చికి వెళితేనే అన్నం పెడతాను, లేకపోతే అన్నం పెట్టను. ఎందుకంటే 5గురిని తీసుకొని రావటం నా వల్ల కావటం లేదు. ఈరోజు చిన్న బండి ఉంది కాబట్టి నలుగురం వచ్చాం. కాబట్టి ఖచ్చితంగా మన కుటుంబము దేవుని మందిరము, దేవుని ఇల్లులో ఉండాలి, ఈ దేవుని కుటుంబంలో ఉండాలి. అప్పుడు మన కుటుంబాలను మనం కట్టుకుంటాం. చివరిగా తిమోతి గారు రాసిన పత్రిక చదువుకొని ముగింపులోనికి వెళ్ళిపోదాం దయచేసి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము డైరెక్ట్గా 8వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని రక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. నువ్వు మారిపోయావు. మరి మీ కుటుంబ పరిస్థితి ఏంటి? మీ భయం ఉందా అసలు? మీ పిల్లలకి, మీ భార్యకు మీ భయం ఉందా? ఒక భర్తకు మీ భయం ఉందా? దేవుని మందిరానికి నడవమంటే వెళ్ళిపోవాలి. ఆ భయం ఉంటే మీ కుటుంబాలు బాగుంటాయి, మీ కుటుంబాలు కట్టబడతాయి. భవిష్యత్తులో రాబోతున్న ఒక అంధకారమైన పరిస్థితి నుంచి మీ కుటుంబాలను తప్పించుకుంటారు. కాబట్టి అందుకేనండి దేవుడు ముందుగానే యెషయా ప్రవక్తను పంపించాడు. ఇదిగో ఇది జరగబోతుంది, భవిష్యత్తులో నీ కుమారుని ద్వారా ఇది జరగబోతుంది. కాబట్టి హిజ్కియా నీ కుటుంబాన్ని కట్టుకోమని దేవుడు యెషయా ప్రవక్తను హిజ్కియా గారి దగ్గర పంపించాడు. కానీ జరగవలసిన ఘోరం జరిగిపోయింది. కనీసం మీరైనా నేటి అన్నం మానేయండి. దేవుని మందిరానికి రాకపోతే మీరు అన్నం మానేస్తారు. మీరు ఏం చేస్తారో ఖచ్చితంగా దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇవ్వండి, దేవునికి ఇచ్చేటివి దేవునికి ఇవ్వండి. దేవుని నుండి మీరు దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయంలో ఈ వాక్కులు మనలో